వచ్చింది. ఆడపులి గేమ్‌లోకి వచ్చేసింది. ఇంకా టీమ్ వైపౌట్‌లే. వచ్చేసింది మామ ఆడపులి గేమ్‌లోకి. ఇప్పుడు చూసుకుందాం. రమ్మనండి ఎవరొస్తారో. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో నా కోసం ఒక హార్ట్ ఎమోజి మర్చిపోకండి మామ. గేమ్‌లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎప్పుడు ఈ ఆడపులి పీక్‌లోనే దిగుతుంది. పీక్‌లో దిగి టీం వైపౌట్ చేస్తుంది. చూడండి మీరే. ఫస్ట్ అయితే మనకి ఎలాగో మ్యాక్సిమం దొరికేసింది మామ. పర్లేదు అలాగని చెప్పి ఎనిమిది దగ్గర కూడా ఉంటాయి అనుకోండి. కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళ నలుగురు దగ్గర గన్లు ఉంటే నేను ఒక్కడనే కదా. వాళ్ళ నలుగురు వచ్చి పడేస్తే కాబట్టి మంచిగా ఆడాలి. వీడికి ఎందుకంత ఉండొచ్చు కదా మంచిగా. ఓకే వీడు నాకు అయిపోయాడు. వీడు కూడా ఇంకెక్కడ. ఓకే మనం అయితే ఒక వీడు చూడు. చచ్చా రీకాయలు అయిపోయింది. వీడు చూడు దిగాడు ఫ్రెష్గా పైనుండి అయిపోయాడు. బట్ వాళ్ళ టీమ్మేట్ ఇచ్చేస్తున్నాడు. రవి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ ఉంటే పని అవ్వదు అనుకుంటా. వెళ్ళిపోదాం. ఇలా కాదు మామయ్యని వీళ్ళు ఎలా కొట్టారో నాకు బాగా తెలుసు. కాబట్టి చుట్టూరు తిరిగెళ్ళి కొట్టాలి. చుట్టూరు తిరిగెళ్ళడం అంటే ఇప్పుడు ఈ మధ్యలో వెళ్ళాలి కాబట్టి కొంచెం రిస్క్ తీసుకోవాలన్నమాట. ఒక 30% రిస్క్ తీసుకుంటున్నాను. జాగ్రత్తగా వెళ్ళకూడదాం. వెనకాల నుంచి వెళ్ళాలి. మీరే చూడండి ఎలా ఆడుతున్నాను. మీరు చూసి నేర్చుకోండి. ఇప్పుడు చూసుకుందాం. ఎవరైనా లేరు కాబట్టి ఎవరు కొట్టగలరా. ఇదే మా రిస్క్ తీసుకునే ఛాన్స్. వెళ్ళిపోవాలి ఇప్పుడే. అలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి టప్పు మనం కొట్టాలన్నమాట. ఆ లోపల లేరు. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఈ గ్లూ వాల్ నుంచి వెళ్ళిపోయి కొడేద్దాం అనుకుంటారు. కానీ అక్కడ ఎనిమిస్ ఉంటారే. కాబట్టి ఈ కవర్ తీసుకోవాలి. ప్రతిదానికి కూడా కవర్ తీసుకోవాలి. ఇంకో వీడు చూడు. ఓకే వీడికి హెడ్. ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్ ఉంటాడు ఇక్కడ. రవి ఇచ్చేస్తాడనమాట. ఇది ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్ అలాగో తెలుసా మామ. వీళ్ళిద్దరూ సపోర్టర్స్ అనమాట. అందులో ఒకడు రషర్ ఉన్నాడు, ఒకడు సపోర్టర్ ఉన్నాడు. అబ్బా ఇదిగో ఇంకొక్కన కొడితే టీం అయిపోవటం మామ. వాడు అరే వీడెక్కడ లేడా. వాడు బయట ఎక్కడున్నాడు. వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. వీడు అసలు పోలీ ముందు ఫుల్ కిల్ చేసుకుందాం. మేబీ అన్న తెలిసి రివైవర్ అనుకుంటా. ఇంకో ఎక్కడ ఉన్నాడు వీడు. ఈయన కొడితే టీం వైప్ అవుట్. ఒక్క టీం అయిపోయి అయితే వచ్చేసింది మామ మనకి. ఇది మనకు కావాల్సింది. ఇలా టీముల మీదకి రావాలన్నమాట. ఇలా కొడితే ఆడపులు వచ్చి మొత్తం లేపాడమే. ఆడు చూడాడు వెళ్ళిపోతున్నాడు. అబ్బా ఇంకొక బుల్లెట్. అయిపోయాడు. ఇంకెక్కడ ఉన్నారు ఎనిమిసా. ఇప్పుడు ఒక గుర్ర వస్తుంది అన్నమాట పైకి. చూసుకోదు. ఇదిగో చూసుకోవాలి కదరా తమ్ముడు. ఇక్కడ ఉన్నది ఆడపుల్రా. చూడు. అబ్బా మా ఫుల్ టీం మామ ఇక్కడ ఉన్నది. పర్లేదు మా రానివ్వండి. ఇలాంటి కొంపల్లో ఫుల్ టీం కొడితే చాలా ఈజీ అనమాట. అలాగని చెప్పి మరింత ఈజీ కాదనుకోండి. కొడేస్తారనమాట వాళ్ళు కూడా. ఈ వీడు చూడు. ఇదిగో ఇలా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆ స్నైపర్తో ఒక బుల్లెట్ కొట్టేశాడు. వాళ్ళ టీమ్మేట్ వచ్చి ఇంకొక 2 బుల్లెట్స్ దింపితే మనం చచ్చిపోతాం. కాబట్టి ఆచి తూచి మంచిగా ఆడుకోవాలన్నమాట. ఫస్ట్ మెడి వేసుకోవాలి. వెస్ట్ అన్నీ రిపేర్ చేసుకోవాలి. వాడు చూడు ఎందుకు గెలుస్తాడు వీడికి తెలియదు. వీడిని ఎందాక కొట్టాను. మంచిగా ఆడచ్చు కదా. 20 ఇచ్చేసాడు వాళ్ళ టీమ్మేట్. వీడు కొట్టకుండా ఎక్కడే దిగాలాడు మామ. మంచిగా ఆడుకోవచ్చు కదా. ఒక్కడనే ఉన్నానని. అంగో వీడు స్నైపర్తో గ్లూ వాల్ బ్రేక్ చేసుకుని మరి పైకి వచ్చేస్తున్నారు. వీడు చేస్తా నా కొడుకు. ఓకే మామ మళ్ళీ ఇంకో టీం అయిపోయి వచ్చేసింది మనకి. ఇది ఆడపులి పవర్ అంటే. రండి చూసుకుందాం. ఇంకక్కడి నుంచి అయితే ఈ మ్యాప్లోకి వచ్చేసా. ఈ మ్యాప్లో టీం వైపౌట్ చేద్దామని చూద్దాం. ఈ మ్యాప్లో ఎన్ని టీం వైపౌట్ చేయగలను. ఆడపులి దిగుతుంది రోయ్.
ఒక 2 టీములు అనుకుంటా. వీడోడు ఎక్కడే దిగుతున్నాడు. ఓరే ఎంత డ్యామేజ్ లాగవరా నాయన. కానీ ఆడపిల్లని చంపడం అంత ఈజీ కాదు రోయ్. గన్స్ అన్నీ లూట్ చేసేసుకున్నామా. ఇక్కడ ఏదో నాకు స్టెప్స్ వచ్చినాయి. ఇదిగో వీడు చూడు, డబ్బా మొహం వేసుకొని ఏంది డబ్బాకి బుల్లెట్ వెళ్ళట్లేదు ఏంది. ఇక్కడ కూడా ఇద్దరిని కొడేసాం. ఈ కింద ఎక్కడో ఉన్నాడు మా ఇదిగో వీడు చూడు. చూడరా రే. ఇంకో వేసాడు. ఇప్పుడు చూసాడు. ఇంకో ఇప్పుడు వేసాడు. పందికొక్క అన్నమాట అది, దాని పేరు పందికొక్క అంటాను నేను దాన్ని. ఓకే వీడు కూడా అయిపోయాడు. ఓకే మా ఇక్కడ కూడా ఫుల్ టీం ఉంది. అయిపోయాడు వీడు కూడా. వచ్చేస్తున్నాడు అనమాట. ఎన్నో కరణ్ అంట, డిజైన్తో పెట్టాడు పేరు, బాగుంది. ఆడు చూడు పైన దిగాడు. ఆ పైన ఉండిగా నేను కొట్టాను మామ. ఆడు కింద దిగానే కొడతాను అని అనుకున్నారా మీరు? పైన ఉండిగానే కొడితే అప్పుడు కింద దిగాక ఆడు అక్కడ హీల్ చేసుకుంటాడు అనమాట. చేసుకోరా నువ్వు, హీల్ చేసుకో. మేము ఇలా వెనకాల నుంచి వచ్చి కొడేస్తాం. మామ ఇక్కడ ఎవరో ఉన్నారు మామ. ఇక్కడ కూడా ఎవరో ఎనిమి ఉన్నట్టు అనిపిస్తుంది. పైకి వెళ్ళిపోయింది, పైకి. నీకు నా దగ్గర నుంచి తప్పించుకుందామని. ఏటి పేరు షటోకా ఏదో ఉంది, షటోకా అంట. ఏమో మనకి ఎందుకులే కానీ అది అమ్మాయి పేరు అబ్బాయి పేరు కామెంట్ చేయండి. ముందైతే మంచిగా హ్యామర్ కొట్టుకున్నామామా. ఇంకా మనకి ఎక్కడ ఎనిమిది దొరకట్లేదే. ఏరి ఎనిమిది పోలే. ఇంకా అలా గన్ లూట్ చేసుకున్నాను మా మొత్తం అన్నీ దొరికేసాయి కాబట్టి వెళ్ళిపోదాం ఎనిమిది దగ్గరికి. ఇది వైట్ చూడు. ఏటి వీళ్ళిద్దరూ ఒకటే టీమా లేదా ఏటి? ఒకటే టీం అనుకుంటా. ఓకే ఇందాక కొట్టాం కదా వాళ్ళ టీంలో ఈడొక్కడనమాట. టీం అయిపోయి వచ్చేసింది మనకి. సో కాబట్టి హ్యాపీ. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎవడరాడు? రాలేదు, చూసుకుందాం. డ్యామేజ్ ఇచ్చావు, బాగానే ఉంది, మంచిగా ఉండొచ్చు కదా. డ్యామేజ్ ఇచ్చాము కొడేద్దామని చెప్పి వచ్చేస్తున్నాడు అగేసుకుంటాను. అలా వస్తే ఈ ఆడపులతో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే గాయస్, ఇంకా ఇదే అక్కడి నుంచి వచ్చేసాడు. ఇక్కడ ఫ్రెష్గా దిగాడు. అబ్బా గన్ రీకాయిల్ అవుతుంది. ఈ యూఎంపీ మామ మరి అంతమందికి కూడా యూఎంపీ వాడడం రాదు మా. కొంతమందికి వచ్చు యూఎంపీ రీకాయిల్ అయిపోతుంది. బట్ ఒక్కసారి మీరు బాగా ట్రైనింగ్ తీసుకొని కరెక్ట్గా కొడితే దీన్ని మించిన గన్ ఇంకేం లేదు మా. మంచిగా ఆడచ్చు దీంతో. హెడ్లు కూడా కరెక్ట్గా పడతాయి అన్నమాట. మీరు కరెక్ట్గా కొట్టాలి. అలవాటు ఉన్న వాళ్ళకి ఇది అవుతుంది కానీ లేంటే రాదు, నేర్చుకోవాలన్నమాట. సరే కానీ దీనికి హెడ్ కొట్ట 110, బాడీ కొట్ట 63 పడింది. రే ఇంకెంత ఇవ్వాలి మామ దీనికి డ్యామేజు? గ్లూ వాల్ అంగో ఇంకెంత కొట్టాలరా? కొడతాను మరి. గ్లూ వాల్ కూడా బ్రేక్. ఇంకో మీరు ఎలా చూసుకోకపోతే ఎలా పక్క నుంచి వచ్చి కొడేస్తారనమాట. ఈ రోజుకి చాలు మా గేము, ఇప్పటికే చాలా ఎక్కువైంది. బాయ్ బాయ్, టాటా. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.